ఉన్నాయి మీ సీసీ కెమెరాలో మీరు చూడండి మేడం. మీ సీసీ కెమెరా అబద్ధం చెప్తే మీ సీసీ కెమెరాలో చెప్పండి. మీరు మాకు తెలవకుండా మీరు రిజిస్ట్రేషన్ ఎలా చేశారు మేడం? ఫస్ట్ మాకు తెలవకుండా దీని మీద రిజిస్ట్రేషన్ ఎలా చేశారు మీరు? మార్టిగేజ్ ఉన్నాగా 2,34,000 రూపాయలు 2016 నవంబర్లో ఉంది. 2020లో 40,000 తీసుకొచ్చారు. మీరు ఎలా తీసుకొచ్చారు? 6 కొడుకులు ఉన్నారు. 6 కొడుకులు చచ్చిపోయారంటే డెత్ సర్టిఫికేట్ పెట్టేసి మీరు చేశారా రిజిస్ట్రేషన్? ఎలా చేశారు మేడం మీరు? మాకు న్యాయం చేయండి, లేకపోతే రేపు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాం మేడం. మేము ఇప్పటి నుంచే మొదలు పెడతాం మేము. ఎందుకంటే రేపు మొన్న సోమవారం శనివారం రిజిస్ట్రేషన్ జరిగింది. శనివారం నుంచి మమ్మల్ని కార్యాలయాలు చెప్తున్నారు. ఆదివారం కూడా ఇలా రిజిస్ట్రేషన్ చేసి మమ్మల్ని న్యాయం చేస్తారా లేకపోతే ఇక్కడే కూర్చోమంటారా? ఏది మనకి గేట్ ముందే కూర్చుంటాం మేము. సత్తుపల్లి నుంచి వచ్చారు. సత్తుపల్లిలో 2 ఉంటారు, అశ్వపేటలో 1 ఉంటారు, 2 ఉంటారు. మా పనులన్నీ ఆఫ్ చేసుకొని మేము ఇక్కడికి వచ్చాం సార్. కార్యాలయాల చుట్టూ తీసుకున్నారు. ఏదైనా అడిగితే మాకేం సమాధానం చెప్పకుండా దాట వేసుకొని రూమ్ లోకి తలుపులు వేసుకున్నారు. ఆదివారం నుంచి వస్తున్నాం. మాకు రిజిస్ట్రేషన్ జరిగింది 75 సెంట్లు అన్యాయంగా చేశారు మా భూమిని. మా 6 అన్నదమ్ములు కూతురు 7 లేకుండా ఎలా చేస్తారు మీరు రిజిస్ట్రేషన్? ఈ విధంగా ఎన్ని రిజిస్ట్రేషన్ చేశారు? ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఎన్ని చేశారు? మేము బాధితులయ్యాము. ఇంకొకళ్ళు మాలాగా ఇంకొకళ్ళు వేరే వాళ్ళు బాధితులు అవ్వకుండా మేము దీన్ని ఇలా తీసుకొచ్చాం. మేము మీ దృష్టికి తీసుకొచ్చాం. మార్టిగేజ్ ఉండగా చేయొచ్చు అని చెప్పేసి మేడం గారు మాతో చెప్పారు. సరే మార్టిగేజ్ ఉండగా చేశారు కదా మేడం, మాకు కూడా చేసేయండి అని చెప్పేసి అంటే నవ్వారు. మాకెళ్ళి చూసి నవ్వారు. మరి మార్టిగేజ్ ఉండగా చేయొచ్చు అన్నారు. మరి మాకు మిగతా వాళ్ళు కూడా చేసేయండి మేడం మార్టిగేజ్ ఉండగా అని చెప్పేసి అంటే మాకెళ్ళి చూసి నవ్వారు. ఇప్పుడు అడిగితే ఏం సమాధానం చెప్పకుండా వెళ్ళారు. మేము మా మాటలు అబద్ధం అయితే సీసీ కెమెరాలో చెక్ చేయమనండి. మేము ఏ టయానికి వచ్చాము, ఏ టైం నుంచి ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు పార్టీలు వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. ఆ పార్టీ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మేము పార్టీ ఉన్నాం. రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఎక్కడ ఉన్నారు, బాధితులు మేము ఇక్కడే ఉన్నాం. ఇప్పుడు మాట్లాడవచ్చు కదా పిలిచి. మేము పిచ్చోడమా? మేము బయట కూర్చొని మేము పిచ్చోడమా? మేము బయట కూర్చొని మేము తిండి భోజనం ఏమీ లేకుండా ఇక్కడ కనీసం మంచినీళ్ళు కూడా తాగలేదు మేము బయటికి వెళ్ళి.